నిన్ను చూడకముందే, నీ గొంతు వినకముందే నిన్నుగా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. మధ్యతరగతి జీవితం అస్సలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. నీకు నచ్చని ప్రతి వారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి ఈ సమాజంలో నీకు నచ్చేవారంటూ ఎవరూ మిగలరు. అబద్ధం చెప్పడం అనేది శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీగా ఉండడం అనేది వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. జీవితంలో మన అవసరానికి వాడుకునేవారు ఉండరు, కానీ వారి అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతమంత నిజం కూడా నిలవదు. ఎదుటి వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. నువ్వు ఎంతటి ఆవేశంలో ఉన్నప్పటికీ ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే నీ విఘ్నతకు నిదర్శనం. చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్ళడం రెండూ ఒకటే. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదని. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితం నాశనం. మనశ్శాంతిగా బ్రతకాలనుకునేవాడు అనవసరమైనవి అంటించుకోడు, పనికిరానిది పట్టించుకోడు. మంచితనం మరీ ఎక్కువైతే నీ వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. అదృష్టంతో వచ్చింది నీకు అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. నువ్వు తెలివితో సంపాదించింది నీకు సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు కష్టపడి సంపాదించింది నీకు సంతృప్తినిస్తుంది. విలువైనది ఎప్పుడు విలువ తెలియని వారికే దొరుకుతుంది, అది వస్తువైనా బంధమైనా. నువ్వు ఎంత పోరాడినా, నువ్వు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్ళే కానీ ప్రేమగా గుండెలకు హత్తుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎవరి కోసం ఏది ఆగిపోదు. ఈ సమాజం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో పాటు కలిసి నడుస్తుంది, నువ్వు లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది. నీకు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, నీకు లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. నువ్వు ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తావో వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా చులకనగా కనిపిస్తావు. అడిగితే సలహాలు ఇచ్చేవాడు జ్ఞాని, అడగకుండానే మధ్యలో దూరి సలహాలు ఇచ్చేవాడు మూర్ఖుడు. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను ఎదుర్కొనే ధైర్యం రెండూ ఉండాలి. మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. గర్వం అనేది వినాశనానికి ముందు పోతుంది, అహంకారం అనేది పతనానికి ముందు పోతుంది. మంచివారితో మంచిగా ఉండు, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయొచ్చు, కానీ బురదను బురదతో కడగలేం. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. నువ్వంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలో తప్పుల్ని వెతుకుతారు. మనిషికి రోగాలు కుందేల్లాగా వస్తాయి, తాబేల్లాగా వెళ్తాయి. కానీ డబ్బులు మాత్రం తాబేల్లాగా వస్తాయి, కుందేల్లాగా వెళ్తాయి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. జీవితంలో మీరేం కోరుకుంటారో అది దొరకదు, మీరు దేనికి అర్హులో అది మాత్రమే దొరుకుతుంది. మన మనస్సు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువు అవుతుంది, లైఫ్ కన్నీళ్ళ చెరువు అవుతుంది. ఎదుటివారిని ప్రశ్నించండి, కానీ ముందు మీరు నిజాయితీగా ఉండండి. నువ్వు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు.
సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. గెలిస్తే వినయంగా ఉండండి, ఓడితే ఓర్పుగా ఉండండి. డబ్బుంటే దయాగుణంతో ఉండండి, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండండి. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. మీరు మీ గురించి గొప్పగా ఊహించుకోండి, తప్పులేదు. కానీ మిగతా వాళ్ళందరూ మీకన్నా తక్కువ అని మాత్రం ఊహించుకోకండి, బోర్లా పడతారు, జాగ్రత్త. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ప్రతి నిమిషం విలువైనదే. ఎక్కువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది, వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. రోజుని భయంతో కాకుండా ఏదో ఒకటి సాధిస్తా అన్న భరోసాతో ప్రారంభించండి. ఒకరితో మరొకరిని పోల్చడం తప్ప. సింహం ఎప్పటికీ కుక్కల విశ్వాసం చూపలేదు, కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్లే. నీ తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే అవమానం, నీ తప్పును నువ్వే గుర్తిస్తే గొప్పతనం. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే నీ విఘ్నతకు నిదర్శనం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు, నీ విలువను పెంచుతుంది. ఒక్కొక్కసారి మీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం, గెలిచే వరకు పోరాడవలసిందే. నటించే బంధాలన్నీ తీయగా, మధురంగా ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు చీటికి మాటికి గొడవ పడుతూ, తిడుతూ, అలుగుతూ ఉంటాయి. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులను మార్చకూడదు. నిజమైన కళ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కళ లేనివాడే ఎక్కువ గంటలు పడుకుంటాడు. ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. మరణమే మీ ఎదురుగా ఉన్న మీ శత్రువు ముందు ఏడవకండి, ఎందుకంటే మీ శత్రువుకి కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. ఈ సమాజం మారిపోయింది. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే అది 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. ఎదురు తిరగని వారందరూ పిరికివారు కారు, బెదిరించే వారందరూ బలవంతులు కారు. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు, సంతోషకరమైన జీవితాన్ని కోరుకో. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడమే ఎక్కువ ప్రమాదకరం, గుర్తుంచుకోండి. కష్టపడి పనిచేసేవాడికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి.